ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఐబిడి సెంటర్ యశోద హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్ పెద్ది గారు నిర్వహించిన అవగాహన సదస్సుకి మాక్సిమం నంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ రావడంతో వారు గిన్నెస్ రికార్డ్స్ ఎక్కారు. మీరు ఎందుకు అంత ప్యాషనేట్ గా ఐబిడి గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తారు? ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ మన ఇండియాలో చాలా ఎక్కువగా పెరుగుతుంది. డయాబెటీస్ అంటే అందరికీ అర్థమైపోతుంది, హైపర్ టెన్షన్ అంటే అర్థమైపోతుంది అందరికీ, కానీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే అర్థం కాదన్నమాట. ఇంత ఇన్సిడెన్స్ పెరిగినా కూడా దీనికి అవేర్నెస్ రావట్లేని ఉద్దేశంతో. వాట్ ఈస్ ఐబిడి యాక్చువల్లీ అంటే ఐబిఎస్ అందరికీ తెలుసు, కరెక్ట్, ఇది అది కన్ఫ్యూజ్ అవుతుంది. ఐబిఎస్ అంటేనేమో ఇట్స్ సిండ్రోమ్ అంటే మనకు జబ్బేం ఉండదు, కానీ ఇబ్బందులు ఉంటాయి. కడుపు నొప్పి కానీ, బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, కొంచెం డయేరియా కానీ ఉంటుంటుంది. మరి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే పేగుపుత్తి జబ్బు అంటాం అనమాట. స్మాల్ ఇంటెస్టైన్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్ లో కానీ అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్సర్స్ మనం ఎర్లీ స్టేజ్ లో గుర్తుపెట్టినట్టయితే అది ప్రోగ్రెస్ అయ్యి స్ట్రక్చర్ గా మారిపోతుంది. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే. మీరు అనేది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఇస్ అ సీరియస్ లైఫ్ లాంగ్ కండిషనా? బీపీ షుగర్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ ఎట్లా మెడిసిన్స్ వేసుకుంటారో అట్లే ఐబిడి ఉన్న వాళ్ళు కూడా. సింగర్ సునీత గారు కూడా ఆవిడ పబ్లిక్ గా షీ మెన్షన్డ్ దట్ షీ హాస్ క్రాన్స్ డిసీజ్. ఇది క్యూరబుల్ సార్? క్యూరబుల్ కాదు మేడం, బట్ సేమ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎట్లయితే క్యూరబుల్ కాదో ఇది కంట్రోలబుల్ విత్ లాంగ్ టర్మ్ మెడికేషన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే మేడం. హలో అండ్ వెల్కమ్ టు సుమన్ టీవీ. ఐబిడి ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ ఈ మధ్య కాలంలో విపరీతంగా పెరిగిపోతుంది అండ్ లైఫ్ స్టైల్ దీనికి కారణం అన్న విషయం మనందరికీ తెలుసు. కానీ ఈ మధ్య కాలంలో ప్రముఖ గ్యాస్ట్రోఎంట్రాలజిస్ట్ అండ్ డైరెక్టర్ ఆఫ్ ఐబిడి సెంటర్ యశోద హాస్పిటల్స్ డాక్టర్ కిరణ్ పెద్ది గారు నిర్వహించిన అవగాహన సదస్సుకి మాక్సిమం నంబర్ ఆఫ్ పార్టిసిపేషన్ రావడంతో వారు గిన్నెస్ రికార్డ్స్ ఎక్కారు. సో ఈ సందర్భంగా ఐబిడి గురించి, ఐబిఎస్ గురించి అండ్ ఇతర గ్యాస్ట్రోఎంట్రాలజీ పరిస్థితుల గురించి కూడా మాట్లాడదాం. డాక్టర్ కిరణ్ పెద్ది ఈజ్ రైట్ హియర్ విత్ us టుడే. హలో సార్, నమస్కారం. నమస్కారం మేడం. కంగ్రాచులేషన్స్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆన్ అ వెరీ వెరీ ఫ్యాంటాస్టిక్ అచీవ్మెంట్ అండి. థ్యాంక్ యూ. సో వాట్ డస్ దిస్ అచీవ్మెంట్ మీన్ టు యూ? అంటే మీరు ఎందుకు అంత ప్యాషనేట్ గా ఐబిడి గురించి అవేర్నెస్ స్ప్రెడ్ చేస్తారు? ఏంటంటే మేడం, మీరు ఇంతకుముందు చెప్పినట్టు ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ మన ఇండియాలో చాలా ఎక్కువగా పెరుగుతుంది అనమాట. అవును. సో 15 years బ్యాక్ చూసుకున్నట్టయితే అసలు ఇండియాలో ఉండదు అన్న ఒక అపోహ. మనం ఇంతకుముందు ఇంటర్వ్యూలో కూడా చెప్పుకున్నాం. నేను ఆస్ట్రేలియా, యూకేలో ట్రైనింగ్ వచ్చేప్పుడు ఇండియాలో అసలు ఉండదు కదా, మనం ఎట్లా ఇక్కడ చేస్తామన్న కాన్సెప్ట్ ఉండింది. బట్ ఈ 10-15 yearsలో చాలా విపరీతంగా పెరిగిందనమాట. బట్ స్టిల్ అవేర్నెస్ అనేది చాలా తక్కువగానే ఉంది ఇంకా కంపేర్ టు అదర్ డిసీజ్. ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీస్ అంటే అందరికీ అర్థమైపోతుంది, హైపర్ టెన్షన్ అంటే అర్థమైపోతుంది అందరికీ, కానీ ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే అర్థం కాదనమాట. రైట్. ఇంత ఇన్సిడెన్స్ పెరిగినా కూడా దీనికి అవేర్నెస్ రావట్లేని ఉద్దేశంతో మేము లాస్ట్ ఒక 5-6 yearsలో కూడా మేడం ఒక 2-3 అవేర్నెస్ సెషన్స్ చేసాం, పబ్లిక్ అవేర్నెస్ సెషన్స్. ఓకే. చేస్తే ఒక 50 people 100 people అట్లా వచ్చేవారు, అక్కడక్కడ అయిపోయేది అనమాట. దీన్ని ఇంకా ఎట్లా అంటే హౌ టు మ్యాక్సిమైజ్ అని వర్కౌట్ చేస్తుంటే దీన్ని గ్లోబల్ ప్లాట్ఫామ్ రికగ్నిషన్ చేయగలిగితే మనకు చాలా మందికి అవేర్నెస్ వస్తున్న ఉద్దేశంతో. ఎట్లా అని అంటే నథింగ్ బిగ్గర్ దాన్ గ్లోబల్ రికగ్నిషన్ అంటే గిన్నిస్ వరల్డ్ కదా, అందుకని గిన్నిస్ రికార్డ్స్కి అప్లై చేయడం జరిగింది. చేస్తే వాళ్ళు కూడా క్వశ్చన్ చేశారు, ఎందుకు చేయాలి దీన్ని అది అని అంటే. మేము స్టాటిస్టిక్స్ అని చూపించాను, ఇండియాలో ఇంత ఇన్సిడెన్స్ పెరుగుతుంది, ఇంకా పబ్లిక్ అవేర్నెస్ ఇంకా పెరగాలి అది అని అంటే. దేవర్ ఆల్సో వెరీ సీరియస్, చాలా ఇంట్రెస్ట్ చూపించి వాళ్ళు మినిమం క్రైటీరియా పెట్టారు అనమాట. ఇంతమందికి మీ క్రైటీరియా మీట్ అవుతే ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్, ఫిజికల్ మీటింగ్, లైవ్ ట్రాన్స్మిషన్ పెట్టి ఆన్లైన్ ఆఫ్లైన్ క్రైటీరియా ఉంటుంది. గిన్నిస్ రికార్డ్ అంటే చాలా రిజిడ్ క్రైటీరియా ఉంటుంది అనమాట. వాళ్ళకి అప్లై చేయడంతో వాళ్ళ లోగో యూజ్ చేసుకోవాలన్నా కూడా చాలా రెస్ట్రిక్షన్స్ ఉంటాయి మనకి. ఈ ఫలానా క్రైటీరియా మీట్ అవుతే వీ విల్ అవార్డ్ యూ గిన్నిస్ రికార్డ్ అన్నమాట. గ్రేట్ సార్. అది మనం సెషన్ స్టార్ట్ చేసినప్పటికీ మనకు ఈ క్రైటీరియా అంతా మీట్ చేసుకొని స్టార్ట్ చేసాము. ఆ అవేర్నెస్ సెషన్ కూడా ఎట్లా అంటే మేడం, మనం లెసన్ లాగా చెప్పాలి. అది ఒక లెసన్ లాగా చెప్పి ఒక కంటెంట్ 1/2 hour లెక్చర్ ఇచ్చి దాంట్లో పబ్లిక్ క్వశ్చన్స్ పెట్టాలి మనం. అంటే మనం విన్న వాళ్ళకి కూడా అర్థమవుతుందా అవ్వట్లేదా, అర్థమైన వాళ్ళు రెస్పాండ్ అవుతున్నారా లేదా అని చెప్పేసి పెట్టడం వల్ల వాళ్ళు పెట్టిన క్రైటీరియాకి మనకు ఆల్మోస్ట్ 3 times రీడ్ చేయమన్నమాట. రీచ్ చేయడంతో వాళ్ళు చాలా ఇంప్రెస్ అయ్యి అవార్డు ఇవ్వడం జరిగింది. దాంట్లో కూడా అడ్జుడికేటర్ అని వస్తారు, గిన్నిస్ వరల్డ్ రికార్డ్ నుంచి అఫీషియల్ అడ్జుడికేటర్ లండన్ నుంచి వస్తారు. ఆయన వచ్చి కూడా ఆయన చెప్పింది ఏంటంటే ఇప్పటివరకు ఆయన 600 గిన్నిస్ రికార్డ్స్కి అడ్జుడికేటర్కి వెళ్ళారు, కానీ ఇది ఎవరు కూడా చేయలేదండి. ఇట్లా పబ్లిక్ అవేర్నెస్, సోషల్ కాజ్ ఫర్ పబ్లిక్ అవేర్నెస్ చేశారు కాబట్టి ఐ వాజ్ వెరీ ఇంప్రెస్డ్ అని ఆయన చెప్పడం జరిగింది. దట్స్ గ్రేట్ సార్. ఎంతమంది అటెండ్ అయ్యారు సార్ ఆన్లైన్ ఆఫ్లైన్? మనకు యాక్చువల్ రిజిస్టర్ అయింది 1200 people అండి. బట్ మనకు దాంట్లో రిజిడ్ క్రైటీరియా ఉంటుందని చెప్పే కదా, దాంట్లో అందరు క్రైటీరియా మీట్ అయిన వాళ్ళు చూస్తే 578 people మీట్ అయ్యారు అనమాట. 1200 నుంచి 578కి పాస్ అయ్యారని చెప్పొచ్చు ఆ క్రైటీరియాకి. అది వచ్చింది అంటే ఇది ఇంతకుముందు రికార్డ్ లేదు మేడం. దాంట్లో గిన్నిస్ రికార్డులో కూడా 2 types ఉంటాయి అనమాట. ఒకటి మనకు ఆల్రెడీ ఉన్న రికార్డ్ని బ్రేక్ చేయడం, అవును. రెండోది మనం సెట్ చేయడం, కొత్తగా సెట్ చేయడం కాన్సెప్ట్ అంటారు. సో కాన్సెప్ట్కి ఇంకెక్కువ వాల్యూ అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా సంబడి థాట్ అబౌట్ ఇట్, అంటే ఇది చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో చేస్తారు కాబట్టి
దిస్ కమ్స్ అండర్ ఏ కాన్సెప్ట్ ఐడియా. ఎస్. కాన్సెప్ట్ ఐడియా ఇస్ మోర్ వాల్యూడ్ ఎట్ గిన్నిస్ రికార్డ్ అనమాట. అది. సో అందుకని యశోద సోమాజిగూడలో చేసాం మేము. మా మేనేజ్మెంట్ సపోర్ట్‌తోని, మా టీమ్ వర్క్‌తోని అందరితోని సక్సెస్‌ఫుల్‌గా చేయడం మీ జరిగిందన్నమాట. మేనేజ్మెంట్‌కి మీకు కంగ్రాచులేషన్స్ చెప్తూ థ్యాంక్ యూ మేడం. సార్ ఈ ఐబీడీ వాట్ ఈస్ ఐబీడీ యాక్చువల్లీ అంటే ఐబీఎస్ అందరికీ తెలుసు. కరెక్ట్ మేడం. ఇది అది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఎగ్జాక్ట్లీ మేడం. యా. సో చాలా మంది కన్ఫ్యూజ్ అవుతుంటారు. ఈవెన్ డాక్టర్స్ కూడా కొంతవరకు జూనియర్ డాక్టర్స్, నాన్ గ్యాస్ట్రో డాక్టర్స్ కూడా కన్ఫ్యూజ్ అవుతుంటారు. సో 2 కంప్లీట్లీ డిఫరెంట్ ప్రాబ్లమ్స్ అండి. ఐబీఎస్ అంటేనేమో ఇట్స్ ఎ సిండ్రోమ్. సిండ్రోమ్ అంటే మనకు జబ్బేం ఉండదు. కానీ ఇబ్బందులు ఉంటాయి. కడుపు నొప్పి కానీ, బ్లోటింగ్ కానీ, కాన్స్టిపేషన్ కానీ, కొంత డైరియా కానీ ఉంటుంటుంది. మనం ఎన్ని టెస్ట్ చేసినా ఎక్కడ ఆన్సర్ దొరకదు. సో అప్పుడు దాన్ని ఐబీఎస్ అని లేబుల్ చేస్తాం. వేరే ఇన్ఫ్లమేటరీ బౌల్ డిసీజ్ అంటే పేగుపుత్తి జబ్బు అంటాం అనమాట. స్మాల్ ఇంటెస్టైన్ కానీ, లార్జ్ ఇంటెస్టైన్లో కానీ అల్సర్స్ ఫామ్ అవుతాయి. అల్సర్స్ మనం ఎర్లీ స్టేజ్లో గుర్తుపెట్టినట్టయితే అది ప్రోగ్రెస్ అయ్యి స్ట్రిక్చర్గా మారిపోతుంది. స్ట్రిక్చర్ అంటే మూతపడిపోతుంది అనమాట. ఇంకా నెగ్లెక్ట్ చేసినట్టయితే ఎస్పెషల్లీ క్రోన్స్ డిసీజ్లో ఫిస్టులాస్ ఫామ్ అవుతాయి. ఫిస్టులాస్ ఫామ్ అయితే చాలా మిజరబుల్ లైఫ్ స్పాన్ ఉంటుంది. అంటే లైఫ్ స్పాన్ అని చెప్పలేము, క్వాలిటీ ఆఫ్ లైఫ్ అని చెప్పొచ్చు. లైఫ్ స్పాన్ నార్మల్గానే ఉంటుంది వీళ్ళకి, కానీ క్వాలిటీ ఆఫ్ లైఫ్ చాలా సఫర్ అవుతారు అనమాట. సో దానికి న్యూట్రిషన్ ఇది అయిపోవడము, వెయిట్ లాస్ అయిపోవడం, ఎక్కువగా అండర్ న్యూట్రిషన్ అయిపోయి పిల్లల్లో కూడా ఎదుగుదల చాలా కాంప్రమైజ్ అవుతుంది అనమాట. సో సార్ ఈ ఐబీడీ అంటే మీరు అనేది ఏంటంటే ఇన్ఫ్లమేటరీ బవల్ డిసీజ్ ఇస్ అ సీరియస్ లైఫ్ లాంగ్ కండిషనా? కరెక్ట్ మేడం. హైపర్ టెన్షన్, డయాబెటీస్ లాగా బీపీ షుగర్ ఉన్న వాళ్ళు లాంగ్ టర్మ్ ఎట్లా మెడిసిన్స్ వేసుకుంటారో అట్లే ఐబీడీ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ మెడిసిన్స్ వేసుకుంటూ రెగ్యులర్ ఫాలోఅప్లో ఉండడం చాలా ఇంపార్టెంట్. ఇటీవల కాలంలో కొంతమంది సెలబ్రిటీస్ ఈ క్రాన్స్ డిసీజ్ ఉంది, బాధపడుతున్నాం అని చెప్పి మనకి పబ్లిక్ గా చూసాము. మన అవును. సింగర్ సునీత గారు కూడా ఆవిడ పబ్లిక్ గా షీ మెన్షన్డ్ దట్ షీ హాస్ క్రాన్స్ డిసీజ్. రైట్ మేడం. ఇది క్యూరబులా సార్? క్యూరబుల్ కాదు మేడం, బట్ సేమ్ హైపర్ టెన్షన్, డయాబెటీస్ ఎట్లయితే క్యూరబుల్ కాదో ఇది కంట్రోలబుల్ రైట్. విత్ ద లాంగ్ టర్మ్ మెడికేషన్. బట్ మోస్ట్ ఇంపార్టెంట్ దీంట్లో ఏంటంటే మేడం అవేర్నెస్ అనమాట. ఎందుకంటే ఎర్లీ స్టేజ్లో గమనించినట్టయితే డిసీజ్ విల్ బీ ఇన్ ద ఇన్ఫ్లమేటరీ స్టేజ్. అంటే వాపులాగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకి ఇంజురీ అయినప్పుడు ఫస్ట్ స్వెల్లింగ్ వస్తుంది. ఆ స్వెల్లింగ్ లాగా ఉంటుంది అనమాట ఇంటెస్టైన్లో. నెగ్లెక్ట్ చేసినట్టు ఇంతకుముందు చెప్పినట్టు అది స్ట్రిక్చర్గా ఫామ్ అయ్యి బ్లాక్ అయిపోతుంది, ఇంకా ఫిస్టులాస్ ఫామ్ అవుతుంది. సో మన ట్రీట్మెంట్ అనేది సపోజ్ ఇన్ఫ్లమేటరీ స్టేజ్లో స్టార్ట్ చేసినట్టయితే రెస్పాన్స్ ఆర్ వెరీ గుడ్. విత్ అడ్వాన్స్ మెడికేషన్ అని కూడా ఆల్మోస్ట్ 80-90% వరకు, కొంతమందికి 100% కూడా హీల్ అవుతుంది అనమాట. వేరే మన స్ట్రిక్చర్స్ కానీ, ఫిస్టులాస్ కానీ ఫామ్ అయినట్టయితే రెస్పాన్స్ రేట్స్ వచ్చేసి 40% తగ్గిపోతాయి. సో అందుకని ఎర్లీ స్టేజ్లో గుర్తించి ట్రీట్మెంట్ స్టార్ట్ చేయడం చాలా ఇంపార్టెంట్ అనమాట. దట్ ఈస్ ద హోల్ ఐడియా ఆఫ్ బీయింగ్ అవేర్ ఆఫ్ దిస్ డిసీజ్. సో అసలు ఏంటి సార్ సిమ్టమ్స్ ఏంటి దీనికి? 2 డిఫరెంట్ సిమ్టమ్స్ ఉన్నాయి. ఐబీడీలో 2 కండిషన్స్ ఉంటాయి, అల్సరేటివ్ కొలైటిస్ అండ్ క్రోన్స్ అంటాం. అల్సరేటివ్ కొలైటిస్ అనేది ఓన్లీ లార్జ్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ చేస్తుంది. క్రోన్స్ అనేది ఎనీ పార్ట్ ఆఫ్ ద డైజెస్టివ్ ట్రాక్ట్, మౌత్ నుంచి మొదలు పెడితే యానల్ కెనాల్ వరకు ఎక్కడైనా ఎఫెక్ట్ చేయొచ్చు. ఏమవుతుంది? నొప్పి వస్తుందా, మంట వస్తుందా? సో క్రోన్స్లో మేడం జనరల్గా పెయిన్ ఎక్కువ వస్తుంటుంది, వామిటింగ్స్ అవుతుంటాయి, అండ్ ఎదుగుదల తగ్గిపోతుంటుంది, మాల్ నరిష్డ్ ఉంటారు, న్యూట్రిషన్ తగ్గిపోతుంటుంది. వేరే అల్సరేటివ్ కొలైటిస్ చూసినట్టయితే విరోచనాలు ఎక్కువ అవడము, రక్త విరోచనాలు అవడము, ఇవన్నీ చాలా ఎక్కువగా ఉంటుంది అన్నమాట. ఎందుకంటే లార్జ్ ఇంటెస్టైన్ ఇన్వాల్వ్ అవుతుంటుంది కాబట్టి. రైట్. ఇవే కాకుండా ఎక్స్ట్రా ఇంటెస్టైన్ మేనిఫెస్టేషన్స్ అంటాం. అంటే లివర్ ఎఫెక్ట్ అవ్వచ్చు, జాయింట్స్ ఎఫెక్ట్ అవ్వచ్చు, స్కిన్ ఎఫెక్ట్ అవ్వచ్చు, కొంతమందికి ఐస్ ఎఫెక్ట్ అవ్వచ్చు. ఇవి ఎక్స్ట్రా ఇంటెస్టైన్ మేనిఫెస్టేషన్స్. సో ఈ సిమ్టమ్స్ ఎవరున్నా కూడా మనం అర్జెంట్గా ఇన్వెస్టిగేట్ చేసి డయాగ్నోస్ చేసుకోవాలి. స్కిన్ అంటే ఎలా ఎఫెక్ట్ అవుతుంది? అంటే పొట్టలో ఎక్కడో ఏదో అవుతున్నది, గట్ హెల్త్ బాగాలేకపోతే స్కిన్ బాగుండదని బ్రాడ్ గా విన్నాం. అవును మేడం. బట్ యాక్చువల్లీ వాట్ హ్యాపెన్స్ ఆన్ ద స్కిన్? కరెక్ట్ మేడం. ఎందుకంటే ఈ కండిషన్ ఏంది ఆటో ఇమ్యూన్ కండిషన్. అవును. అంటే బాడీలో ఉన్న సెల్స్ అనేది మనకి సెల్స్ ఆర్గన్స్ని ఎఫెక్ట్ చేయడం వల్ల వచ్చే కండిషన్ అన్నమాట. అవును. సో కొన్ని కామన్ యాంటీజెన్స్ షేర్ చేసుకోవడం వలన ఈ యాంటీబాడీస్ ఏవైతే ప్రొడ్యూస్ అవుతాయో వాటి గట్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి, జాయింట్స్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి, ఒక్కోసారి స్కిన్ ఎఫెక్ట్ చేస్తుంటాయి. సో మల్టీ సిస్టమ్ లాగా ఏర్పడుతుంది, ఎందుకంటే ఈ ఆటో ఇమ్యూనిటీ కాబట్టి. మామూలు గట్ హెల్త్ వల్ల స్కిన్ ఎఫెక్ట్ అవ్వడము డిఫరెంట్ ఇష్యూ, అది కూడా ఉంటుంది. బట్ దీని స్పెషల్ ఏంటంటే ఆటో ఇమ్యూన్ కండిషన్ కాబట్టి లాట్ ఆఫ్ ఆటో ఇమ్యూన్ మేనిఫెస్టేషన్స్ లాగా వస్తుంటాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు సార్ ఈ మొత్తం ఈ ఐబీడీ అనేది ఎందుకు వస్తుంది, ఎక్కడి నుంచి మొదలవుతుంది? ఈజ్ ఇట్ పూర్ ఈటింగ్ హ్యాబిట్స్, ఈజ్ ఇట్ స్ట్రెస్, ఈజ్ ఇట్ జెనెటిక్ థింగ్ ఆర్ ఎనీథింగ్ ఎల్స్? మల్టీఫ్యాక్టోరియల్ మేడం. బేసికల్గా మల్టీఫ్యాక్టోరియల్ అంటే ఏంటంటే అన్ని డిఫరెంట్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. అంటే ఈయన గివెన్ ఇండివిజువల్ మనకు ఫస్ట్ రిస్క్ ఉండాలి. ఆ రిస్క్ అనేది జెనెటిక్ రిస్క్ ఉండొచ్చు, ఆర్ మన బాడీ కాన్స్టిట్యూషన్ బట్టి ఎట్లా ఉండొచ్చు, ఆర్ మన ఎక్స్పోజ్ అవ్వమంటాం, అంటే మన బాడీ ఎక్స్పోజ్ అయిన వాతావరణానికి ఎక్స్పోజ్ అయిన బట్టి వచ్చే రిస్క్ అనమాట. ఆ రిస్క్ ఉన్న వాళ్ళకి ఏమవుతుందంటే ఇన్అప్రోపరియేట్ ఇమ్యూనిటీ, అంటే మనకి ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు మన బాడీ సర్టెన్ అమౌంట్ ఆఫ్ ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 100% ఇమ్యూనిటీ ప్రొడ్యూస్ చేయాలి. ఈ 200% ప్రొడ్యూస్ చేసినా కూడా ప్రాబ్లమే, 50% ప్రొడ్యూస్ చేసినా ప్రాబ్లమే. సో ఇన్అప్రోపరియేట్ ఇమ్యూనిటీ అంటాం. అంటే మనకు వచ్చే ఇన్ఫెక్షన్కి ఇన్అప్రోపరియేట్గా బాడీ రెస్పాండ్ అవ్వడం వలన దానివల్ల ఇంటెస్టైన్స్ అన్ని అటాక్ అయ్యి అల్సర్స్ అనేది ఫామ్ అవుతుంది. ఆ ఇన్ఫెక్షన్ ఎక్కడైనా రావచ్చా? ఎక్కడైనా రావచ్చు మేడం. జనరల్గా ఇన్ఫెక్షన్తో ట్రిగ్గర్ అవుతుంది. అంటే ఇట్స్ నాట్ స్టమక్ ఇన్ఫెక్షన్, ఇంటెస్టైన్ ఇన్ఫెక్షన్.
ఇంటెస్టైనల్ ఇన్ఫెక్షన్ వచ్చి ఇన్అప్రోప్రియేట్ రెస్పాన్స్ వచ్చినప్పుడు మొత్తం అంతా చుట్టూ అంతా రియాక్ట్ అయిపోతుంది, హైపర్ రియాక్టివ్ అయిపోతుంది. కరెక్ట్. అని అది కూడా ఎవరికి అందరికి కాదు. ఫస్ట్ బాడీలో రిస్క్ ఉండాలి, అంటే జెనెటిక్ రిస్కో ఎక్స్పోజోమ్ రిస్కో ఏదో ఉండి ఉన్న వాళ్ళకి ఇది కూడా వచ్చిందంటే మల్టీ ఫ్యాక్టరల్గా ఎఫెక్ట్ అయ్యి మేనిఫెస్ట్ అవుతుంది అనమాట. సో మీరు చెప్పినట్టు ఇంతకుముందు ఈటింగ్ హ్యాబిట్స్ అన్నారు. కొన్ని ఈటింగ్ హ్యాబిట్స్ వల్ల రిస్క్, స్పెషల్ రిస్క్ ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ప్రాసెస్ ఫుడ్ తీసుకున్న వాళ్ళకి చాలా హై రిస్క్ ఉంటుంది. ఇవాళ కాలం చూసినట్టయితే ఫాస్ట్ ఫుడ్ కానీ ఇవి చిరుతిళ్ళు కానీ చాలా ఎక్కువ అయిపోతున్నాయి. ఎటు చూసినా ప్రాసెస్ నడుస్తూ ఉంది. ఆ ప్రాసెస్ ఫుడ్ వల్ల వెరీ హై రిస్క్ అనమాట. ఈయన గివెన్ ఇండివిజువల్ ప్రాసెస్ ఫుడ్ తీసుకున్నట్టయితే చాలా ఎక్కువ అవుతుంది. చైల్డ్హుడ్లో యాంటీబయాటిక్స్ ఎక్కువ తీసుకున్న వాళ్ళకు కూడా ఉంటుందన్నమాట. ఈ మధ్యకాలంలో మేడం చాలా యంగ్ చిల్డ్రన్లో కూడా చూస్తున్నాం వెరీ ఎర్లీ ఆన్సెట్ ఐబిడి అంటాం. అంటే లెస్ దాన్ 6 years ఉన్న వాళ్ళకు కూడా ఐబిడి రావచ్చు. దాన్ని వెరీ ఎర్లీ ఆన్సెట్ ఐబిడి అంటాం అనమాట. అది కూడా వాళ్ళకి జెనెటిక్ టెస్టింగ్ చేసి కొంతమందికి బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్ కూడా అవసరం పడవచ్చు అనమాట. సో ఇవన్నీ డిఫరెంట్ మేనిఫెస్టేషన్స్ ఉంటాయి. సో అయితే మరి ఒకసారి వచ్చిన తర్వాత దీనికి ఏంటి మెడికల్ మేనేజ్మెంట్ ఎలా ఉంటుంది సార్? మెజారిటీ మెడికల్ మేనేజ్మెంట్ మేడం. అంతకుముందు కాలంలో చూసినట్టయితే మనకు ఓన్లీ 1 or 2 డ్రగ్స్ అవైలబుల్ ఉండేవి. ఈ మధ్య కాలంలో యాంటీ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ అంటాం, అంటే 5-aminosalicylate acid అంటాం. ఆ డ్రగ్స్ అనేవి మొదలుపెట్టినట్టయితే అది బేసిక్ మెడికేషన్. అది దానిపైన ఇమ్యూనోమాడ్యులేటర్స్ అంటాం, అంటే ఎజోథాప్రిన్ కానీ ఇంకా అగ్రెసివ్ డిసీజ్ ఉన్న వాళ్ళకి బయాలజిక్ ఇంజెక్షన్స్ అని వచ్చాయి. బయాలజిక్ ఇంజెక్షన్స్ అప్రోప్రియట్ టైంలో స్టార్ట్ చేసినట్టయితే డిసీజ్ కంట్రోల్ చాలా బాగుంటుంది. అవే కాకుండా ఈ మధ్య కాలంలో మనకు స్మాల్ మాలిక్యూల్స్ అని కూడా వచ్చాయి అనమాట. సో అడ్వాన్సెస్ వచ్చినా కొద్దీ మనకు న్యూయర్ మెడికేషన్స్ అవైలబిలిటీ వస్తుంది. అదే ఏ న్యూ మెడికేషన్ వచ్చినా కూడా ఈ సపోజ్ టు వర్క్ బెటర్ విత్ మినిమల్ సైడ్ ఎఫెక్ట్స్. ఏ మెడికేషన్ అయినా కొద్ది గొప్ప సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి, కానీ మనం అన్ని జాగ్రత్తలు తీసుకొని అప్రోప్రియట్ స్టార్ట్ చేసినట్టయితే సైడ్ ఎఫెక్ట్స్ కూడా చాలా మినిమం ఉంటాయి. అండ్ ఇది ఎంతకాలం లైఫ్ లాంగ్ తీసుకోవాలా? అంటే జస్ట్ లైక్ డయాబెటీస్ మీరు అన్నారు, ఇది ఒక కండిషన్ అని చెప్పి, అవును, అది కంట్రోల్లో ఉంచే పరిస్థితులు ఉంటాయా? అంటే వేర్ యూ వీన్ ఆఫ్ ఆఫ్టర్ సమ్ టైం ఉంటాయా? వెరీ ఇంపార్టెంట్ పాయింట్ మేడం మీరు చెప్పింది. ఎందుకంటే డయాబెటీస్ అంటే ఒకటే మాదిరిగా ఆల్మోస్ట్ నడిచిపోతుంటుంది. దీంట్లో ఏంటంటే 2 phases ఉంటాయి, ఇండక్షన్ ఆఫ్ రెమిషన్, మెయింటెనెన్స్ ఆఫ్ రెమిషన్. ఇండక్షన్ అంటే ఫస్ట్ అగ్రెసివ్గా మెడికేషన్ ఇచ్చి దాన్ని కామ్ డౌన్ చేస్తాం. కామ్ డౌన్ చేసినాక మెయింటెనెన్స్ స్టేజ్లోకి వచ్చినప్పుడు మెడికేషన్ కొద్దిగా తక్కువ తీసుకుంటాం. ఇంకా కంప్లీట్ రెమిషన్, ఒకసారి ఎండోస్కోపీ చేసినప్పుడు, కొలనోస్కోపీ చేసినప్పుడు అల్సర్ కూడా కంప్లీట్ హీల్ అయిన వాళ్ళకి వీన్ ఆఫ్ కూడా చేసే అవకాశం ఉంటుంది కొంతవరకు. సో ఇండక్షన్ ఆఫ్ రెమిషన్, మెయింటెనెన్స్ ఆఫ్ రెమిషన్, నెక్స్ట్ టేపరింగ్ ఆఫ్ మెడికేషన్, స్టాపింగ్ ఆఫ్ మెడికేషన్ కూడా పాసిబిలిటీ ఉంటుంది హీలింగ్ అయిన వాళ్ళు. ఫుడ్ హ్యాబిట్స్ ఎలా ఉండాలి సార్ ఇలాంటి ఐబిడితో సఫర్ అవుతున్న వాళ్ళకి? మీరు అఫ్ కోర్స్ అల్ట్రా ప్రాసెస్డ్ ఫుడ్స్ ఎవరికి వద్దంటారు, అవును, nobody wants. ఎవరికి బట్ వీళ్ళకి స్పెషల్ గా డైట్ ఏమైనా ఉంటుందా? Yeah. అంటే బాగా పత్యం కూరలు తినండి, Yeah. కారాలు తినద్దు, నూనెలు తినద్దు, ఇలాంటివన్నీ. ఇది కూడా ఈ ప్లాట్ఫామ్ బేస్ చేసుకుని ఒక మెసేజ్, ఇంపార్టెంట్ మెసేజ్ ఏంటంటే మీరు చెప్పింది రైట్ ఆన్ స్పాట్. చాలామంది ఈ జబ్బు రాగానే ఏంటంటే అన్ని మానేస్తారు తినడం, పత్యం చేయడం చేసి అన్ని మానేసి ఇంకా వెయిట్ లాస్ అయిపోతుంటారు. బట్ సైంటిఫిక్గా చూసినట్టయితే దెర్ ఆర్ 2 కాన్సెప్ట్స్ మేడం. ఒకటేమో మన డైట్ యూజింగ్ యాజ్ ఎ ట్రీట్మెంట్. కొన్ని సందర్భాల్లో మెడిసిన్ పనిచేయనప్పుడు మనం డైట్నే స్పెసిఫిక్ డైట్ ఉంటుంది, అంటే క్రోన్స్ డిసీజ్ ఎక్స్క్లూజన్ డైట్ కానీ, మెడిటరేనియన్ డైట్ కానీ, ఎక్స్క్లూజివ్ ఎంటరల్ న్యూట్రిషన్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డైట్స్ ఉంటాయి. డైటీషియన్తో మేము క్లోజ్గా వర్క్ చేసి ఆ డైట్స్ ప్రిస్క్రైబ్ చేస్తాం. ఆ సందర్భంగా ఏంటంటే డైట్నే మనం ట్రీట్మెంట్ లాగా యూజ్ చేస్తున్నాం. అదొక కేటగిరీ. రెండో కేటగిరీ ఏంటంటే ఉన్న సిమ్టమ్స్ని ఎగ్జార్బేట్ చేయకుండా కంట్రోల్ చేయడానికి. దానికి ఏంటంటే మనం నాన్ వెజ్ కొద్దిగా తక్కువ తీసుకుంటాము, యాంటీ ఇన్ఫ్లమేటరీ డైట్, అండ్ ప్రాసెస్ ఫుడ్ ఎట్లాగో అవాయిడ్ చేస్తాము. ఈ కాకుండా ఎలిమినేషన్ స్ట్రాటజీ అంటాం, ఏదైనా పర్టికులర్ ఫుడ్ తీసుకున్నప్పుడు సిమ్టమ్స్ ఎక్కువైనట్టయితే అది అవాయిడ్ చేస్తాం. సో అది మన సపోర్టివ్ డైట్ అని చెప్పొచ్చు. ఒకటి డైట్ యాజ్ అ ట్రీట్మెంట్, రెండోది డైట్ యాజ్ అ సపోర్ట్. కానీ చాలామంది ఏంటంటే మీరు అన్నట్టు అన్నీ మానేసేసి వెయిట్ రిడక్షన్ అయిపోయి ఇంకా జబ్బులనే చాలా వెయిట్ రిడక్షన్ అయిపోతారు, దీనివల్ల ఇంకా వెయిట్ తగ్గిపోతారు. సో చాలా ఇన్ఫెక్షన్స్కి రిస్క్ ఉంటుంది. అప్పుడు జబ్బు వల్ల వెయిట్ తగ్గడం అన్నది చాలా పెద్ద, అంటే కనిపించి Impact. కొట్టొచ్చినట్టు కనిపిస్తుంది కదా సార్? అబ్సల్యూట్లీ. మీ ఎక్స్పీరియన్స్ లో సార్ ఎంత వెయిట్ లాస్ చూసారు మీరు ఈ జబ్బు వల్ల? చాలా మంది మేడం, అంటే 10 kilos 15 kilos? మోర్ దెన్ దట్, 10 kilos చాలా మంది అయిపోతారు. నాకు హైయెస్ట్ ప్రాబ్లీ సీన్ అబౌట్ 120 kilos person becoming about 70. But what happens sir, because they can't eat or the food is not absorbed? కరెక్ట్, బోత్ మేడం. ఎందుకంటే ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అవుతుందని చెప్పాం కదా, స్మాల్ ఇంటెస్టైన్ అల్సర్స్ ఇవన్నీ వచ్చినప్పుడు మనకు ఆకలి ఉండదు. ఫస్ట్ ఆకలి ఉన్నది తిన్నా కూడా అది అబ్జార్ప్షన్ ఉండదు. అబ్జార్ప్షన్ ఉన్నది కూడా కెటబాలిజంకి వెళ్ళిపోతుంది, అంటే ఈ బాడీ అంతా ఫ్యాట్ లాస్ లోకి వెళ్ళిపోతుంది, ఫైర్ లాగా ఉంటుంది. అది కెటబాలిజంకి వెళ్ళిపోయి అది తిన్నది కూడా డైజెస్ట్ అయినది కూడా బర్న్ అయిపోతుంది. సో మల్టీ ఫ్యాక్టర్ల వల్ల వెయిట్ లాస్ అవుతారు. ఇట్స్ వెరీ వెరీ డేంజరస్ కదా సార్? వెరీ వెరీ అంటే డేంజరస్. ఇట్ కెన్ యాక్చువల్లీ పుల్ యూ డౌన్ లైక్ ఎనీథింగ్. అబ్సల్యూట్. సైకలాజికల్ కూడా చాలా ఇంపాక్ట్ అవుతుంది. సో ఐబిడి ఇంత సీరియస్ కండిషన్ ఎంత మందిలో చూస్తున్నారు సార్ సగటున? ఇప్పుడు 10 మంది తీసుకుంటే భారతీయుల్లో. ఇప్పుడు మేడం అంటే ఇండియాలో ఏంటంటే రిజిస్ట్రీ లేదు, ప్రాపర్ రిజిస్ట్రీ లేనప్పుడు ఏంటంటే ఎంతమంది చూస్తున్నామని కాదు. కానీ ఒకటి చెప్పగలిగే ఏంటంటే
వరల్డ్ మొత్తం మనకు రిపోర్ట్ అయిన ఇన్సిడెంట్స్ చూస్తేనే వరల్డ్ మొత్తంలో సెకండ్ హైయెస్ట్ చెప్తున్నాను ఆఫ్టర్ యుఎస్ అండ్ ఇది సెకండ్ హైయెస్ట్ ఇన్సిడెంట్స్ ఇన్ ఐబిడి ప్రాపర్ రిజిస్ట్రీ లేకుండానే. సో యాక్చువల్ కేసెస్ కౌంట్ చేస్తే ఐఎమ్ షూర్ మన ఫస్ట్ నెంబర్ 1 లెస్ లైక్ డయాబెటిస్ క్యాపిటల్ అన్నారు, ఐబిడి క్యాపిటల్ కూడా అవ్వచ్చు. ప్రాపర్ రిజిస్ట్రీ మెయింటైన్ చేసి అన్ని రిపోర్ట్ చేస్తాయి. సో నెంబర్ 2 అని అన్ని ఆర్గనైజేషన్ రికగ్నైజ్ చేశాయి. అండ్ మా ప్రాక్టీస్లో ఏంటంటే మా స్పెషలిస్ట్ ఐబిడి సెంటర్ కాబట్టి అదర్ గ్యాస్ట్రాంటాలజిస్ట్ నుంచి కూడా వస్తుంటాయి కాబట్టి మేము ఎక్కువ చూస్తుంటాం. ఇంకా టిపికలీ సార్ జిఐ సమస్యలన్నిటికీ కూడా ఎండోస్కోపిక్ ఎవాల్యుయేషన్స్ జరుగుతాయి, కొలోనోస్కోపీస్ జరుగుతాయి. ఈ క్రోన్స్ కానీ ఐబిడి కానీ హౌ డు యూ ఎవాల్యుయేట్? కామన్ టెస్ట్ వి స్టార్ట్ విత్ ద బ్లడ్ టెస్ట్ మేడం. సింపుల్ బ్లడ్ టెస్ట్ మొదలుపెట్టి కొలోనోస్కోపీ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. కొలోనోస్కోపీ ద్వారా అల్సర్స్ ఉన్నప్పుడు మనం బయాప్సీ తీసుకుంటాం. బయాప్సీ తీసుకొని కన్ఫర్మ్ చేస్తాం. స్మాల్ ఇంటెస్టైన్ అయినప్పుడు జనరల్గా సిటీతో స్టార్ట్ చేస్తాం, ఎందుకంటే కొలోనోస్కోపీ అనేది పెద్ద పేగు పరీక్ష. స్మాల్ ఇంటెస్టైన్ ఎఫెక్ట్ అయినప్పుడు ఎంట్రోస్కోపీ అని చేయడం జరుగుతుంది, అంటే ఎండోస్కోపీ ఎక్స్టెన్షన్ అనమాట. స్మాల్ ఇంటెస్టైన్కు రీచ్ అయ్యి అక్కడ నుంచి బయాప్సీ తీసుకుంటాం. సపోర్టివ్ ఇన్వెస్టిగేషన్స్ అంటే ఇవన్నీ సెడేషన్లో జరుగుతాయి మేడం. యాక్చువల్గా అంత భయపడాల్సిన అవసరం లేదు యాక్చువల్లీ, అంటే మీకు సైంటిఫిక్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నా కాబట్టి కొంచెం అట్లా అనిపిస్తుంది. కానీ ఆల్ దీస్ ప్రొసీజర్స్ ఆర్ నార్మల్లీ డన్ అండర్ సెడేషన్. పేషెంట్ విల్ నాట్ హ్యావ్ ఎనీ డిఫికల్టీ డ్యూరింగ్ ప్రొసీజర్. సెడేషన్ ఉంటే అసలు నాకు చేశారా సార్ అంటారు కొందరు, అంత కామ్గా కంఫర్టబుల్ అయిపోతారు అనమాట. ప్రొఫాల్ సెడేషన్తో చేస్తాం, కంఫర్టబుల్గా లేచి నిల్చుంటారు, వెళ్ళిపోతారు. సో ఇట్స్ ఓన్లీ 15-20 మినిట్స్ ప్రొసీజర్స్. ఎంట్రోస్కోప్ ఏదంటే ఒక 1/2 అవర్ 45 మినిట్స్ పట్టొచ్చు. బయాప్సీ తీసుకుంటాం. కొన్ని సందర్భాల్లో సిటీ స్కాన్ చేస్తాం, ఎంఆర్ఐ స్కాన్ చేస్తాం. ఇంకొక న్యూ మోడాలిటీ కూడా వచ్చింది మేడం దీనిలో, ఇంటెస్టైనల్ అల్ట్రాసౌండ్ అంటాం. అంటే అల్ట్రాసౌండ్ మిషనే పైన అబ్డామిన్ పెట్టేసి మామూలుగా ఎట్లా చూస్తామో స్పెసిఫిక్గా ఇంటెస్టైన్స్ చూడడానికి ఇంటెస్టైనల్ అల్ట్రాసౌండ్ ఉంటుంది. దానివల్ల కూడా చాలా యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వస్తుంది అనమాట. ఇవన్నీ కాంబినేషన్లో డయాగ్నోస్ చేసి మానిటర్ చేయడం జరుగుతుంది. అండ్ ఆఫ్ కోర్స్ సార్ ఫుడ్ గ్రూప్స్ మీరు చెప్పారు, నాన్ వెజ్ మానేయాలి, కొన్ని చెప్తారు, దీనికి కొంచెం తక్కువ చేస్తే సరిపోతుంది, మొత్తం మానేయక్కర్లేదు, కొన్ని చేసి. సో ఎవరైనా నాకు క్రౌన్స్ ఉందా, నాకు ఐబిడి తరఫు నేను అడుగులు వేస్తున్నానా, నా భయంగా ఉంది, ఐఎమ్ నాట్ ఫీలింగ్ ఆల్ రైట్ అంటే where do they start? What are the symptoms they should look out for and start and approach a doctor? ఓకే, సో అంటే మన ఈ ఐబిడి గురించి కూడా అంత ప్యానిక్ అవ్వాల్సిన అవసరం అసలు లేదు మేడం. ఎందుకంటే కానీ ఈ సిమ్టమ్స్ ఉన్న వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎర్లీ డయాగ్నోస్ గురించి. విరోచనాలు ఎక్కువ అవుతున్నా కూడా చాలామంది నాకు ఎసిడిటీ వల్ల విరోచనాలు అంటారు, ఎంఈబిఎస్ విరోచనాలు అంటుంటారు, పైల్స్ అని అనుకుంటుంటారు టెస్టులు చేయకుండా. బ్లీడింగ్ ఉన్నా, విరోచనాలు ఎక్కువైనా కూడా, వెయిట్ లాస్ అవుతున్నా, అబ్డామినల్ పెయిన్ ఉన్నా, అన్ఎక్స్ప్లెయిన్డ్ వామిటింగ్ ఉన్నా, అండ్ కొంత జాయింట్స్ అన్ఎక్స్ప్లెయిన్ జాయింట్ పెయిన్స్ ఉన్నా, ఇవన్నీ ఉన్న వాళ్ళు కూడా ఇన్వెస్టిగేషన్ చేసుకొని ఇది ఐబిడియే కదా నిర్ధారణ చేసుకుంటే ట్రీట్మెంట్ చాలా సులువుగా అయిపోతుంది. చాలా సులువుగా అయిపోతుంది. అండ్ ఐబిడి ఇస్ మేనేజబుల్, అబ్సల్యూట్లీ క్యూరబుల్ అని అనలేకపోయినా కూడా తప్పకుండా మెడికల్ మేనేజ్మెంట్ తో, డయట్ అండ్ లైఫ్ స్టైల్ తో మేనేజ్ చేయొచ్చు. అండ్ ఆ వెయిట్ లాస్ రివర్స్ అయిన సందర్భాలు చాలా ఉండుంటాయి కదా సార్. డిసీజ్ కంట్రోల్ వచ్చినప్పుడు వెయిట్ లాస్ ఆల్మోస్ట్ రివర్స్ అయిపోతుంది. రైట్ సార్. సో చాలా బ్రిలియంట్ అచీవ్మెంట్ సార్ రీసెంట్గా మీకు వచ్చింది. తప్పకుండా ఐబిడి గురించి అండ్ అబౌట్ మోర్ ఫుడ్స్, అంటే సహేతుకమైన ఆహార పదార్థాలు ఏంటి మన జీర్ణకోశ వ్యవస్థకు అని చెప్పి తప్పకుండా ఎప్పటికప్పుడు మీ ఛానల్లో వీ విల్ బి ఫైండింగ్ అవుట్ మోర్. షూర్ మేడం. ద ఛానల్ వీ స్టార్టెడ్ విత్ యూ ఇన్ మైండ్ ఇక్కడ మన సుమన్ టీవీలో. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. థ్యాంక్ యూ.